రామ్మాములో పశ్చాత్తాపం మొదలైంది. నా గురించి ఇంకా ఆలోచిస్తున్నాడన్నమాట. ఇక్కడ ఎవ్వరూ లేరు. మిథున ఒంటరిగా ఉంది. వెళ్ళి హక్ చేసుకొని నా లవ్ ప్రపోజ్ చేయాలి. రామ్మామ, వీడా? యూ ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే పుట్టింటికొస్తుంది. కానీ సీత ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాడుతుంది. వీలైనంత త్వరగా సుమతి కేసులో హంతకుణ్ణి పట్టుకోవాలి. అలాగే మహాలక్ష్మి హత్యా ప్రయత్నంలో సీత నిర్దోషని నిరూపించాలి. అప్పుడే రామ్ సీతను తిరిగి తెచ్చుకుంటాడు. మధుమిత, సూర్యాలు సంతోషంగా ఉన్నారు. సీత జీవితమే ఒడిదుడుకులవుతుంది. తొందరగా సీతను అత్తారింటికి చేర్చకపోతే మహాలక్ష్మి ఇదే అవకాశంగా తీసుకుని రామ్కి మరో పెళ్లి చేసినా చేస్తుంది. సీతను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఈ ఈడియట్ ఏం చేశాడో తెలుసా? నా వెనుక నుంచి సైలెంట్గా వచ్చి నా షోల్డర్ మీద చెయ్యి వేశాడు. అప్పుడు నువ్వు వాడి చెంప మీద కొట్టావు. వాడు అమ్మా అని అరిచాడు. ఆ సౌండ్ అదే కదా? అవును అర్చన గారు. అయినా అలా ఎలా కొట్టావు మిథున? ఇలా ఇలా ఈయన ఎలా కొట్టావని అడిగాడు మిథున. మళ్ళీ కొట్టి చూపించమని అడగలేదు. మీ అందరికీ తెలియాలి కదా. ఇంటికొచ్చిన గెస్ట్తో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు గౌతమ్? వాడు కావాలని చేసుండడు జన. ఏదో పొరపాటున జరుగుంటుంది. ఏరా, కావాలని చేశావా? పొరపాటున జరిగిందా? నేనేమి ఆ రోజు నువ్వు మిథునని కావాలని హక్ చేసుకున్నట్లు చేసుకోలేదు. కాలు స్లిప్ అయి కింద పడబోతూ మిథున సపోర్ట్ తీసుకున్నాను. దానికి తను మిస్అండర్స్టాండ్ చేసుకొని కొట్టింది. విన్నారు కదా, కాలు స్లిప్ అయిందంట. వాడు కాలు జారాడు, ఆ మిథున చేయి జారింది. వీడు కావాలని టచ్ చేసి మళ్ళీ కవర్ చేస్తున్నాడు. ఏమైనా వీడు చేసింది తప్పే. గౌతమ్, మిథునకి సారీ చెప్పు. నేనా? తన మీద చెయ్యి వేసింది నువ్వే కదరా. సారీ చెప్పు. ఏదో నీ సీత మీద చెయ్యేసినట్టు చెప్తున్నావేంటి బ్రో? తన మీద చెయ్యేస్తే చంపేస్తాను. రే గౌతమ్, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ముందు మిథునకి సారీ చెప్పు. అలాగే రామ్కి కూడా చెప్పు. చెప్పరా? సారీ మిథున. సారీ బ్రో. ఇట్స్ ఓకే. నాకు కాస్త హెడేక్గా ఉంది. కాఫీ కావాలి. కాఫీయే కదా, ఇప్పుడే తెస్తాను. నువ్వు కూర్చో మిథున. కాబోయే కోడలికి
మహా అప్పుడే సేవలు చేయడం మొదలుపెట్టింది. కోడలేంటి? ఓ మీకు తెలీదా? ఈ గౌతమ్ గాడు ఆ మిథున మీద మనసు పడ్డాడు. కొండముచ్చు నెవలిని కోరుకున్నట్టుంది. చూసారా దాని దర్జా? ఇక్కడ ఎంతమంది ఉంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. అంతా డబ్బు మహిమ. అందుకేగా మహావదిన మిథునకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. మిథున కాఫీ. వాట్ ఈస్ దిస్ చీప్ కప్? చూడ్డానికి చండాలంగా ఉంది. ఏమైంది మిథున? మీరు ఈ చెత్త కప్పుల్లోనే కాఫీ తాగుతారా? చెత్త కప్పా? మేము రోజు ఆ కప్పులోనే టీ తాగుతాం. ఛీ! యక్. ఆ కప్పుకి ఏమైందమ్మా? చాలా అసహ్యంగా ఉంది అంకుల్. మీరు అలాంటి కప్పుల్లో కాఫీ టీలు తాగుతున్నారంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. మరీ అంత పొగరు పనికి రాదు. పొగరు నా ఒంట్లోనే ఉంది. నిన్ను పెళ్లి చేసుకొని ఆ పొగరు దించేస్తాను. నువ్వు ఎలాంటి కప్పుల్లో కాఫీ తాగుతావు మిథున? నా కారులో కాఫీ కప్పులు, ఫ్లాస్క్లో కాఫీ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి తీసుకురండి. అర్చన వెళ్ళు. ఆ? నేనా? నువ్వే త్వరగా వెళ్ళు. తన కోడలికి నేను సేవలు చేయడం ఏంటి? హలో. అలాగే గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ని కూడా తీసుకురండి. వాచ్మెన్ ఎందుకు మిథున? వాడు వచ్చాక చెప్తాం. ఇది ఇంటి కోడలవడం ఏవో కానీ నన్ను పని మనిషిని చేసేలా ఉన్నారు. ఇదిగో మిథున, నీ కప్పు, నీ కాఫీ. ఈ కప్ ఏంటి గోల్డ్ కలర్ లో ఉంది? అది గోల్డ్ కలర్ కాదు, నిజంగా గోల్డే. ఈ కప్ కాస్ట్ 10,000. గోల్డ్ కోటింగ్ ఉన్న కప్. ఈ ఫ్లాస్క్ కాస్ట్ 50 lakhs. కాఫీ కూడా గోల్డ్ కాఫీయేనా? కాదు, న్యాచురల్ కాఫీ. వాచ్మ్యాన్, ఈ కప్పు తీసుకెళ్ళు. ఆ కప్పు వాచ్మెన్కి ఇస్తున్నావేంటి మిథున?
నేను ఒక్కసారి తాగిన కప్పుతో మళ్ళీ తాగను. ఈ కప్పు తీసుకెళ్ళి గోల్డ్ కరిగించుకో. చిన్న గోల్డ్ రింగ్ వస్తుంది. చాలా సంతోషం మేడం. రూపాయల కప్పుతో ఒక్కసారి మాత్రమే కాఫీ తాగుతావా? ఆఫ్టర్ ఆల్ 10,000 కదా. అంటే నువ్వు తాగే ఒక్క కప్పు కాఫీ ఖరీదు 10,000 అన్నమాట. కప్పు కాఫీకే 10,000 ఖర్చు చేస్తే భోజనానికి ఎంత ఖర్చు పెడతావమ్మా? నేను ఫుడ్ తినే ప్లేట్ కాస్ట్ 25,000. ఆ ప్లేట్ కూడా పడేస్తావా? ఆఫ్ కోర్స్. నేను ఒక్కసారి వాడింది మళ్ళీ వాడను. ఈ లెక్కన రోజుకి నీ ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుందా? అంతకన్నా ఎక్కువే ఉంటుంది. మీ డాడ్ కష్టపడి సంపాదించిందంతా నువ్వు ఇలా ఖర్చు చేస్తున్నావా? డాడ్ సంపాదించింది నా కోసమే కదా రామ్. నేను కాకుండా ఇంకెవరు ఖర్చు పెడతారు? దీన్ని కోడలుగా చేసుకుంటే మహాలక్ష్మి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందే. అవును, తను ఇంటి కోడలైతే మనం వీధిని పడతామేమో. దట్ ఈజ్ మహాలక్ష్మి కోడలు. మళ్ళీ వచ్చారేంటి సార్? నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. నువ్వేంటి చెంప మీద అలా చేయి పెట్టుకున్నావు? పంటి నొప్పా? కాదు సార్, చెంపదెబ్బ. చెంపదెబ్బేంటి? డబల్ రోల్ మూవీ సార్. ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఇంట్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. నేను సీత వెళ్ళాక ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? నేనేం చెప్పను సార్, మీరు వెళ్తే అన్నీ తెలుస్తాయి. సీత వాళ్ళ నాన్న మళ్ళీ వచ్చాడేంటి మహా? ఇందాకే అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వెళ్ళాడు కదా. ఆ శివకృష్ణ ఇప్పుడు రావడం మంచిదే అయ్యింది. హ? ఇది మీదును సీతో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ, నిజమే మహా. తను మిథునే అయితే ఈ శివకృష్ణను గుర్తుపట్టదు. సీతే అయితే కన్నతండ్రి ముందు పరాయి పిల్లలా నటించదు. హ్మ్? ఏంటి మళ్ళీ వచ్చావు? ఏమైంది మావయ్య? నా మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను. వెళ్ళొస్తాను. ఈ అమ్మాయి ఎవరు? తను సీత. సీత? ఆహా, సీత కాదు, సీతలా ఉండే మిథున. మిథున?
గా చూస్తున్నారు? ఆయన మా మావయ్య. అచ్చు నీ పోలికలతో ఉండే సీతకు తండ్రి కూడా. ఓ, సీత ఫాదర్ అయితను మా డాడ్ చెప్పారు. రీసెంట్గా మర్డర్ అటెంప్ట్ చేసి రామ్ మదర్ సుమతి గారి డెత్కి కారణమైన సీత ఫాదర్ ఇతనేనా? ఎవరు మీ నాన్న? నా కూతురు గురించి చెడుగా చెప్పాడు. సారీ నాన్న. తను మా కంపెనీలో మెయిన్ షేర్ హోల్డర్, అలాగే మా ఫ్యామిలీ వెల్ విషర్ మిలీనియర్ అయిన ముఖర్జీ గారి వన్ అండ్ ఓన్లీ డాటర్. పేరు మిథున. అమెరికాలో చదువుకొనొచ్చింది. చూడ్డానికి అచ్చం మీ సీతలా ఉన్నా మీ సీతకు ఈ మిథునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ సీత మిడిల్ క్లాస్ పల్లెటూరు అమ్మాయి అయితే ఈ మిథున మిలీనియర్ మోడర్న్ గర్ల్. మీ సీత ఇంటికి దూరమైంది, మిథున త్వరలోనే మా ఇంటికి దగ్గర కాబోతోంది. ఆపండి. మాట్లాడితే చాలు. సీతని ఈ మిథునని కంపేర్ చేస్తున్నారు. ఇంకోసారి అలా మాట్లాడారంటే ఊరుకోను. ఇక్కడ ఉన్నవాళ్ళు నేను మిథున అని పూర్తిగా నమ్మాలంటే, ముఖ్యంగా మహాలక్ష్మి, అర్చన అత్తయ్యలకు నా మీద అనుమానం పోవాలి అంటే నేను ఇంకాస్త ఓవర్ యాక్షన్ చేయాలి. ఏ మిస్టర్, నువ్వు పోలీస్వే కదా? కూతుర్ని ఎలా పెంచాలో తెలీదా నీకు? నా కూతురు గురించి, నా పెంపకం గురించి మాట్లాడే రైట్ నీకు లేదమ్మా. ఎందుకు లేదు? ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే మాకు తప్పు చేసిన వాళ్ళని నిలదీసే రైట్ లేదా? ఎవరు తప్పు చేశారు? యూ అండ్ యువర్ డాటర్. నీ కూతురు ఈ ఇంట్లో ఒకరి చావుకి కారణమైంది, ఇంకొకరిని చంపబోయింది. నీ ఫ్యామిలీలోనే క్రిమినల్స్ ఉంటే ఇక నువ్వు సొసైటీని ఏం కాపాడతావు? నీలాంటి వాడికి యూనిఫామ్ ఎందుకు? మిథున శివకృష్ణని భలే దబాయిస్తుంది కదా అర్చన. అవును మహా, తను సీత అయితే కానే కాదు. మీకు నా యూనిఫామ్ గురించి, నా కూతురు గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదు? నేను మాట్లాడతాను. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ మిథున. మా ఫ్యామిలీ గురించి మీకెందుకు? మనిద్దరిది ఒకే ఫ్యామిలీ రామ్, బిజినెస్ ఫ్యామిలీ. సీత వల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అది నిజం కాదు. సీతని ఈ ఫ్యామిలీ డిస్టర్బ్ చేసింది. వీళ్ల వల్ల తను చాలా సఫర్ అయింది. పోలీసువని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. డబ్బుందన్న పొగడుతో నువ్వు కూడా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. మేము కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ బతికే నీకే ఇంత పొగరుంటే ఆ డబ్బు సృష్టించే మాకెంత పొగరుండాలి? ఇంత అహంకారంతో మాట్లాడుతున్నావు. నా పెంపకాన్ని ప్రశ్నిస్తున్నావు. అసలు మీ నాన్న నిన్ను కరెక్ట్గా పెంచాడా? మా డాడ్ జోలికొస్తే ఊరుకోను. నా కూతురు జోలికొస్తే నేను ఊరుకోను. మా డాడ్ కంటే నీ డాటర్ ఏం గొప్పది కాదు. నాకు నా కూతురే గొప్ప. నీ కూతురు ఒక క్రిమినల్, ఒక మర్డరర్. ఇంకొకరిని మర్డర్ అటెంప్ట్ చేసి కూడా ఇంకా సొసైటీలో తిరుగుతుంది. ఇంకొకసారి నా కూతుర్ని క్రిమినల్ అన్నావంటే నిన్ను కన్న బాబుని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ!
మిథునా మావయ్యనే కొడతావా నిన్ను రామ్